తనకిష్టమైన పాట అలా పాడుతూ ఉండేదన్నమాట. దాంట్లో రెండో చరణంలో గతానిపై సమాధిని అలా బతికేస్తూనే ఉన్నా అంటది. సమాధిని ఇంకా బతికేస్తూనే ఉన్నా అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఆ పాట పాడి వీడియో రికార్డ్ చేసి పెట్టింది. అది ఎందుకు అలా డెస్టినీ ఏం అర్థం కాదు. ఆ పాట అలా పెట్టుకొని వింటూ చూస్తూ ఉంటా చాలాసార్లు. ఇప్పటికీ ఉందా అండి? ఉంది. ఇప్పటికీ వింటారా? స్టిల్ ఇప్పటికీ దాచుకున్నారా? ఇప్పటికీ దాచుకున్నారా? 12 years అసలు 12 years నుంచి ఆ వీడియో ఇప్పటికీ అలానే దాచుకున్నారా? హైదరాబాద్ లో నా ఫేవరెట్ ప్లేస్ నెక్లెస్ రోడ్. ఓకే. అక్కడ మొత్తం చుట్టూ ఎన్టీఆర్ గార్డెన్స్ లో మినీ పార్క్ స్ట్రీట్. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటనేది టాపిక్. అప్పుడు ఫోన్ చేసింది. కొత్తగా పారాషూట్ కడుతున్నారు కదా, అవును, అది ఇంకా చాలా ఇష్టం. రామకృష్ణ సిటీ వెళ్ళక ముందు జస్ట్ ఒక 2 or 5 minutes ముందు ఉంటుంది ఆ ప్లేస్. ఒక గుడి ఉంటుంది రైట్ సైడ్ లో. కొంచెం లోపలికి వెళ్తే అక్కడ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా. FM కి ఫోన్ చేసిన కాల్ అది. ఓకే. ఒక పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా తగ్గింది. పిల్ల పుట్టాక దాంట్లోనే చూసుకుంటాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద లావణ్య గారు ఒకటి అలిగేషన్ చేశారు. ఆ అలిగేషన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టి రాజ్ తరుణ్ గారు మంచి వాళ్ళు అని నమ్మగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ మీరు నోటితో చెప్తే అక్కడ నమ్మడానికి చాలా మంది రెడీగా లేరు. మీరు కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే, అంటే మీరు కూడా తప్పు చేయలేదు అని చూపించుకోగలిగితేనే మీ మాటలు నమ్మే ఛాన్స్ ఉంది. మీరేం చెప్తారు మరి దానికి? మొన్న అదే జరిగింది జీ న్యూస్ వెళ్ళినప్పుడు. అక్కడ వాళ్ళందరూ వచ్చారు. నేను క్లియర్ కట్గా అన్ని ప్రూఫ్లు చూపించాను వాళ్ళకి. అండ్ ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు సరే 12 ఏళ్ల క్రితం ఎప్పుడో అది జరిగింది ఇన్సిడెంట్. అయితే అంటే ఆ లడ్డు అనే అతను ఎప్పుడైతే వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నారో మీరు ఎందుకు దాన్ని అక్కడ బ్రేక్ ఇచ్చేస్తున్నారు? అతను ఎందుకు పూర్తిగా చెప్పనివ్వట్లేదు? అమ్మ ఎందుకు చెప్పనివ్వట్లేదమ్మా? అతను చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సమాధానం కూడా చెప్పాను అతనికి. మీరు మొత్తం ఇంటర్వ్యూ చూడలేదమ్మా? నేను చూసాను. బట్ ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీరు అగ్రెసివ్ అయిపోతున్నారు ఆటోమేటిక్ గా. అతను అంటే చాలా నీచంగా నిందలేస్తున్నాడు. అట్లానేం కాదు, బట్ అతను ఒకటి అడిగాడు. అడిగిన తర్వాత నా సమాధానం వినాలి కదా. వినకుండానే ఇంకా మళ్ళీ వేరే ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగి వీళ్ళు ఒకటి ఇన్ని సమాధానాలు నేను చెప్పాలి కదా. ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు అడగండి అంటున్నాను. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి సమాధానం చెప్పాను. ఆ అమ్మాయికి సమాధానం చెప్పే లోపల వీడిని పట్టుకొస్తున్నారు. ఇలా ముగ్గురు ఒకటేసారి ముగ్గురున్నారు అక్కడ. లావణ్య, ఈ ఆవిడ, ఈ అబ్బాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తాను. మొత్తం ఆ రోజు క్లియర్ కట్గా అందరికీ సమాధానం చెప్పి మీరు జాగ్రత్తగా గమనించలేదేమో. ఆ స్టోరీ మళ్ళీ మీకు చెప్పండి, నేను చెప్తాను మొత్తం. లేదు, నేను విన్నాను, మొత్తం విన్నాను. సో పాయింట్ ఏంటంటే, నిజంగానే అన్యాయం జరిగింది వాళ్ళ అక్కకి అనుకుంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు సడన్గా 12 ఏళ్ల తర్వాత ఎలా గుర్తొస్తుంది వాళ్ళ అక్క? లావణ్య ఇష్యూ నేను బయట దిగా సడన్గా పోనీ ఇన్నాళ్ళు నాకు భయం, లావణ్య అక్క నాకు వచ్చి ధైర్యం ఇచ్చింది, నేను చేస్తాను అని చెప్పి వచ్చావు కదా, మరి పోయి పెట్టు కేసు. నేను చెప్పనా ఎందుకు పెట్టు? వాళ్ళ నాన్న వల్లే వాళ్ళిద్దరు అక్కలు చచ్చిపోయారు. బాల్య వివాహం చేయడం నేరం కదా. 17 ఏళ్ల వయసులో పెద్దక్కకి ఎవరో 34 ఏళ్ళ వయసులో వాడిని ఇచ్చి చేస్తే ఆవిడ ఇష్టం లేక ఇంటి దాకా చచ్చిపోయింది పెళ్లి కన్నా ముందే. అలా ఇష్టం లేదని చచ్చిపోతే దగ్గరుండి వాళ్ళ అక్కని చూసుకుని ఒక వారం రోజులు గడిపిన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ 9వ క్లాస్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి లిటరల్లీ గొంతు కోయడం కదా. ఇద్దరి గొంతు కోసాడు ఆయన. ఈవిడ ధైర్యం లేక ఆ రోజు చచ్చిపోలే రెండో అమ్మాయి. లేకపోతే ఆ రోజే చచ్చిపోయింది వాళ్ళ లక్కలాగా. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి నీ వల్ల అంటే మీ నాన్న వల్లే కదా ఇద్దరు. అంటే మీ వల్లే విడాకులు జరిగాయి. అవునమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో సంసారం చేయలేక రోజు అతను కొట్టి 9th క్లాస్ అమ్మాయి ఏం సంసారం చేస్తామా? నాకు వద్దు, నేను చదువుకుంటాను సంసారం అని చెప్పి కొట్టి అమ్మాయికి చెవు పగిలిపోతే అంత నీచ వీడు ఇప్పుడు పిల్లడు, ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాడే పెద్ద మనిషిలాగా. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసేది. వీళ్ళు లేదమ్మా అలవాటు అవుతుందమ్మా పోవమ్మా అని చెప్పి తీసుకెళ్ళి గొర్రెని కషాయవాడికి తీసుకెళ్ళి. ఇది ఎంత దారుణం. దీని గురించి అసలు మా నాన్న ఏం చేసినా కరెక్ట్, మా అమ్మ ఏం చేసినా కరెక్ట్, వీళ్ళు చచ్చిపోతే అవతల వాడే కారణం. వాడు మాటలు మీరు క్లియర్గా వినండి. చాలా అంతకుముందంట్లో మా అక్క ఏం చెప్పింది,
పెళ్లి చేసుకున్నాను నేను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది అని వాడి మాటల్లోనే వినండి. ఏ రోజైనా సరే మీ ఎవడైతే ఇంతకుముందు ముసలాడు నచ్చి చేస్తే వాడు రోజు కొడుతున్నాడు అది కూడా చెప్పుంటుంది కదా, అరే అతను చంపేస్తున్నాడు రా, వాడు పారిపోయి 4 సార్లు వచ్చినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ కొట్టించుకోవడం, ఇలా 4-5 సార్లు జరిగింది. 2-3 ఏళ్ళలో పాపం ఆవిడ చాలా నరకం అనుభవించింది. తర్వాత తను నా ఫ్యాన్, FM రేడియోలో నా వాయిస్కి ఫ్యాను, తను మాట్లాడేది చాలాసార్లు, పాటలు అడిగేది, రిక్వెస్ట్ చేసేది, అప్పుడప్పుడు అడుగుతుండేది నాకు ఏదైనా జాబ్ చూపించగలరా అంటే. ఏంటంటే ఇంటికి వెళ్తే తీసుకెళ్ళి ఇక్కడే వదులుతారు, అక్కడ ఉంటే వాడు నరకం తట్టుకోలేకపోతుంది. తన కాళ్ళ మీద తను బతికి బట్ట కట్టాలి, అప్పుడు ఎవరి మీద అడగక్కర్లేదు అనే ఒక దీనికోసం ఆవిడ చూస్తుంది. చదువు పెద్ద లేదు, ఇంటర్ అయిపోయింది అప్పటికి. సో ఆ చూస్తున్న టైంలో అడుగుతుండే అనమాట, FM ఫోన్ చేసి నాకు ఏదైనా జాబ్ చూడండి అన్న ఉంటే, ఆర్జేగా లేకపోతే లేదు మామూలు. సో అడిగేది. సరే రమ్మని చెప్పాను, ఆడిషన్స్ జరుగుతుంటే వచ్చింది. తర్వాత సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత ఇంకో దానికి ఇలా 2-3కి వెళ్ళింది కానీ సెలెక్ట్ అవ్వలేదు. అలా గడుస్తున్న టైంలో ఒకనొక టైంలో మోటార్లో సత్తుకొని ఇంటి నుంచి జంప్ అయిపోయి వచ్చేసింది. అంటే అటు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది? నేను నిజంగా నీ కూతురుకి నీ మీద నమ్మకం ఉండి తను చూసుకుంటుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తీసుకెళ్ళి అదే నరకంలో పడేస్తున్నావు కదా, ఎట్లా వెళ్తుంది? అలాగే ఈయన దగ్గర ఉండలేకపోతుంది. ఆయనతో శబరిమల మాలేసుకుని వెళ్తున్నట్ట, గ్యాప్ దొరికింది, జంప్ అయిపోయింది. జంప్ అయిపోయి వెళ్ళిపోతూ ఫోన్ చేసింది నాకు. ఎక్కడికి వెళ్తుంది అంటే, బాంబే పోతున్నాను, నాకు ఎవరో ఫేస్బుక్లో ఒకళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు జాబ్ ఇప్పిస్తాను. సో అమ్మాయి వల్నరబుల్, నీకు ఖచ్చితంగా ఇదవుతుంది, ఇలా కాదు నువ్వు వెళ్ళకు, నమ్మేస్తాడు, ఇదైపోతావు అంటే. నేను ఇంటికి పోలేను, అది పోలేను అంటే, సరే డోంట్ వరీ అని చెప్పి నేను నాకు తెలిసిన అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయితో పాటు ఆమెను అటాచ్ చేసి ఆ హాస్టల్లో ఉంచాను. ఈ లోపల వీళ్ళందరూ కూడా ఎత్తుక్కుంటూ వచ్చేసి కాల్ ట్రాకింగ్లో అవన్నీ చేసుకొని, నేను అమ్మాయిని ఏదో లేపుకొచ్చేసినట్టు వచ్చేసి మా ఇంటి మీద పడి అంత గొడవ చేసేస్తే ఆఫీసుల దగ్గరికి వచ్చి నేనేం చేశాను, అయ్యా మీ అమ్మాయి ఎక్కడుంది, నేను అమ్మాయి కూడా చెప్పాను, నేను కొంతవరకు భరించగలను, ఈ నా పెంటంతా నాకు వద్దు, నేను నీకేదో మంచి చేద్దాం అనుకుని నేను ఇది చేశాను, బట్ ఇంత ఇళ్ళ మీదకి వచ్చి కొడితే నాకు అవసరం లేదు, మీరు తెలుసుకోండి, మీకు అమ్మాయి వస్తే మీరు తీసుకెళ్ళండి, బలవంతంగా చేయకండి నేను ఒక మాట చెప్పాను. బట్ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ అమ్మాయి పాపం ఏమనుకుందో, నా వల్ల వీడికి ఎందుకు ప్రాబ్లం రావడం అని చెప్పి అనుకుంది. పాపం అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నతో పాటు. వెళ్ళిపోయింది. ఒక 2-3 రోజులకి మళ్ళీ వచ్చేసింది. ఏదో ఇంట్లో గొడవ అయింది, బాగా తిట్టినట్టున్నారు, సిగ్గు లేదు, పరువు తీసేసేవాడు ఏదో అంటారు, మళ్ళీ వచ్చేసింది. వచ్చేసి కొన్నాళ్ళు ఏంటి మీ మీద అంత నమ్మకం ఆవిడికి? నా మీద అంటే ఇంకెవ్వరు లేరు అక్కడ. బేసికల్లీ ఏదో 4 మంచి మాటలు మాట్లాడాను నేను, అభిమానిస్తుంది బేసికల్లీ నన్ను విపరీతంగా. సరే వచ్చింది, అక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఒక అమ్మాయితోటి. ఓకే, నేను కాకపోయినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అట్లీస్ట్ నేను ఒక వారం ఉంటాను, లేకపోతే ఈ లోపల నాకు ఏదైనా జాబ్ కావాలి అని చెప్పి చూస్తుంది. సరే తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెద్ద గొడవ జరిగింది వాళ్ళ అన్నవాళ్ళు. నేను ఇంకా రిస్క్ తీసుకోలే. మూడోసారి వచ్చాడు. మూడోసారి కూడా అలా జరిగినప్పుడు నేను ఏం చేశానంటే, ఇది కాదు పద్ధతి, నువ్వు వెళ్ళి లాయర్కి చెప్పాను, అమ్మ ఇది పరిస్థితి, అమ్మాయికి మైనర్గా ఉండగానే పెళ్లి చేశారు, అమ్మాయికి షీ నెవర్ వాంటెడ్ టు గో దేర్, నరకం అనిపిస్తుంది, ఏదైనా చేయగలమా సాయం అంటే. ఆవిడ మాట్లాడింది, అమ్మ నేను నిజంగా వెళ్ళడం ఇష్టం లేకపోతే మనం కేసు వేద్దాం, పెళ్లి చెల్లదని చెప్పి ఆవిడతో మాట్లాడుకుని కేసు, ఆవిడ డైవర్స్ కాదు ఇచ్చింది, పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ తీర్పిచ్చింది. అది వాళ్ళ కోపం. డైవర్స్ ఇప్పించింది, డైవర్స్ కాదు, అది పెళ్లి చెల్లదు అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ కోర్టు మెట్లు దిగుతుంటే వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చిన టైంలో అడిగారు అమ్మాయిని, మీ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తావా? వెళ్ళను అంటే ఇదంతా మీరు ఒక మానవత్వంతో చేసిన పనేనా? అంతే. నిజంగా ఇప్పుడు ఇవాళ కూడా నేను చేసేది అదే కదా. రాజధానికి చేసినా లేకపోతే ఇంతకుముందు చెప్పిన నరేష్ చేసిన ఇవన్నీ కూడా ఒక మంచి హెల్పింగ్ నేచర్ తోటి అమ్మాయికి చేశాను. ఆ అమ్మాయి క్లియర్ కట్గా నేను మా నాన్న వాళ్ళ దగ్గర పోను, అలా నా దగ్గర కూడా రాలి. స్టేట్ హోమ్లో ఉంది అమ్మాయి, 21 రోజులు స్టేట్ హోమ్లో ఉంది. సరే 21 రోజులు ఉన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఆ స్టేట్ హోమ్లో చాలామంది ఇలాగే ఎవరైతే ఇళ్ళకి వెళ్ళలేక భర్తలతోటి గొడవలు పెట్టుకోనో లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆసరాగా స్టేట్ హోమ్ ఉంటుంది అనమాట. అక్కడ ఉండేది కొన్నాళ్ళు. తర్వాత 21 రోజుల తర్వాత మరి ఏం డిసైడ్ చేసుకుంటావు, వెళ్తావా మీ అమ్మ వాళ్ళతోటి ఉంటావా అంటే, సరే అప్పుడు ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి బతిమాలుకొని, ఇంకా లేదమ్మా మాకు బుద్ధి వచ్చింది, నేను బాగా చూసుకుంటాం అది అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ తీసుకెళ్ళి అప్పటికి కూడా మళ్ళీ అప్పటికేదో చిన్న చిన్న పంచాయతీలు జరుగుతున్నాయి. ఏంటి, మేము కట్నం ఇచ్చాము, అది మాకు వెనక్కి ఇచ్చేసేయండి, మా అమ్మాయి మీ దగ్గర రావట్లేదు అంటే, నా జీవితం ఏం కావాలని ఆయన, వాళ్ళకి ఏదో గొడవలు జరుగుతున్న టైంలో
ఇంకా మళ్ళీ వచ్చేసింది ఆవిడ. మళ్ళీ వచ్చేసింది. ఇంకా నేను అప్పటికే చాలా చోట్ల మాట్లాడుతున్నాను. ఒక ప్రముఖ మీడియా ఛానల్లో జూనియర్ ప్రొడ్యూసర్కి అంటే అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా ఒక జాబ్ దొరికింది, ఇప్పించాను. సో దెన్ షీ స్టార్టెడ్ టు లివ్ ఆన్ హర్ లెగ్స్. తన కాళ్ళ మీద తను నిలబడింది ఆ రోజున. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎ గర్ల్. అదే నేను కోరుకునేది. ఇప్పుడు అమ్మాయిని పెంచడం అంటే ఎవడు పంచినో ఒక మోచేతి నీళ్ళు తాగి బతకాలని చెప్పడం కాదమ్మా. ఎవరికైనా, నా కూతురికైనా నా పెళ్ళానికైనా ఎవరికైనా నేను నేర్పించేది అదే. ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, అంతే. ఇలా నువ్వు ఎవరి మోచేతి కింద నిలబడి నువ్వు ఎప్పటికీ డిసిషన్ తీసుకోలేవు. మొత్తానికి వచ్చింది, జాబ్ చేసుకుంటుంది. సో ఆ టైంలో ఇంకా వాళ్ళు చూసి వదిలేశారు ఇంకా. అండ్ మా ఇద్దరికి మధ్య అప్పుడే ప్రేమ చిగురించింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అండ్ అంటే మీకు లవ్ అనేది ఎప్పుడండి స్టార్ట్ అయింది? ఆవిడ ఆ పెళ్లి క్యాన్సిల్ అని జరిగిపోవడము, ఆ తర్వాత మళ్ళీ వచ్చేయడము, తను జూనియర్ ప్రొడ్యూసర్ తనకి ఎప్పటి నుంచో నా మీద లైకింగ్ ఉంది. ఓకే, తను మిమ్మల్ని ఎప్పటి నుంచో లైక్ చేస్తుంది, అది నాకు అర్థమవుతుంది బేసికలీ. కానీ నేనేం చెప్పానంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా ఎటువంటి డిసిషన్ తీసుకోకు. అప్పుడు మీకు ఇష్టమేనా ఆవిడ అంటే? ఇష్టమే కానీ లైక్ లవ్ ఇవనేది అనుకోలే, ఇష్టమే పాప. ఎందుకంటే తన స్పిరిట్ నాకు నచ్చేది. అంటే కాళ్ళ మీద నిలబడాలి, ఎవరిని అడుక్కోకూడదు. ఐ రెస్పెక్టెడ్ హర్. సో అలా ఆవిడంటే ఆ రెస్పెక్ట్ నుంచి వచ్చిన లవ్ కూడా అనమాట. అండ్ అలా ఆవిడ పాపం జాబ్ చేసుకుంటుంది, అలా ఉంటుంది, తన రూమ్మేట్తో ఉంటుంది. తర్వాత మేము ఇద్దరం కలిసి అప్పుడప్పుడు అలా టూర్లకు వెళ్ళేవాళ్ళం సరదాగా. వీళ్ళు అప్పుడు ఇచ్చేది చాలా ఇష్టం నాకు అమ్మాయి అంటే, ప్రాణంగా ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఆ టైంలో ఒక సంవత్సరం మరి ఎన్ని నెలలు తక్కువ నాకు గుర్తురాట్లేదు. బట్ ఎండాకాలం వచ్చిన తర్వాత, అంటే ఎన్ని ఇయర్స్ మీరు రిలేషన్లో ఉన్నారు? 1 year. బట్ 4 years రిలేషన్లో ఉన్నారని 4 years వాళ్ళ బావతోటి. అంటే ఎవరైతే నేను 9th class నుంచి ఒక 4 ఏళ్ళు ఆవిడ నరకం, 4 ఏళ్ళు నరకం. అది మీతో 1 year. 1 year అది కూడా వీళ్ళ రూమ్మేట్తో ఉండేది. అండ్ ఎప్పుడైనా నేను వచ్చి బయటికి తీసుకెళ్ళడము అలా ఉండేది. సరదాగా అప్పుడప్పుడు బయట ఊళ్ళకి వైజాగ్ వరకు కూడా వెళ్ళేవాళ్ళం. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నేను వైజాగ్ వెళ్ళి అక్కడ కైలాసగిరిలో తను ఎక్కడైతే కూర్చుందో అక్కడ కూర్చొని అప్పుడు కాసేపు అలా వస్తుంటే అంత ఇష్టం నాకు తనట. సో ఎండాకాలం వచ్చిన తర్వాత తనకి ఆ టైంలో విపరీతంగా ప్రాబ్లం అయ్యి ఉద్యోగం కూడా మానేసింది. వామిటింగ్స్ అవడం, మైగ్రేన్ ఇవన్నీ కూడా. సో 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. బట్ సర్లే, టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు వాళ్ళు, ఆ పెంట్ హౌస్లో ఉండడం వల్ల లేకపోతే మొత్తానికి ఆ టెంపరేచర్స్. సో ఆ టైంలో ఆవిడకి ఆ మైగ్రేన్ ఉండడం ఒకటిను, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న వాళ్ళకి దగ్గర అవుదామని చెప్పి ట్రై చేసిన సరే వాళ్ళు కొంతవరకు ఇది చేశారు. బట్ ఇంకా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద రిలేషన్. ఎప్పుడైనా సరే చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, అట్లాగే నేను కూడా మా నాన్న వాళ్ళు చెప్పి చేసుకోవాలి అనుకునే ఉండే టైంలో మీరు వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మీరు అనుకున్నారు. అంతే, ఒక మంచి కండిషన్ మీద ఉన్నారు. అసలు లైఫే అమ్మాయితో అనుకున్నాం, లైఫే అమ్మాయి, ఇంకా వేరే ఇదేం లేదు, వేరే రెండో ఆప్షన్ కూడా లేదు. ఇంకా అసలు వేరే వాళ్ళు చూడబుద్ధి కూడా వేసేది కాదు. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో బాగాలేక రావడం, అండ్ వాళ్ళ నాన్న తాగుడు, విపరీతమైన తాగుడు. అండ్ ఆ తాగుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసి నాన్నతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆయన నాన్న రకాల నా జీవితం ఇక్కడ పరుగు పోయింది, ఆడిని వదిలేసి ఎవరైనా మన ఆడపిల్లలు ఎట్లా చేస్తారా ఇలా నాన్న రకాలు. అంటే మామూలుగా ప్రతిసారి ఉండేది. కానీ ఎప్పుడైతే ఇవిడికి మైగ్రేన్ ఇవి ఉందో సమ్టైమ్స్ దే కుడెంట్ టేక్ ఇట్. దానివల్ల ఇంకో దేనివల్ల నాకు ఇప్పటికీ రీజన్. బట్ ఈవిడ పాపం అలా నా చావుకి ఎవరు కారణం కాదు, నా తలనొప్పి నేను భరించలేకపోతున్నాను, దీనికి ఎవరు బాధ్యులు కాదని చెప్పి రాసి, అంటే మంచితనం మనిషి చూడండి, ఎవరి మీదైనా సరే కసి ఉంటే రాసి ఉండొచ్చు. అలా రాసి ఆవిడ మరుసటి రోజున వీళ్ళ రూమ్మేట్ ఉండేదని ఆ రూమ్కి గడి పెట్టేసి హాల్లో ఊరేసుకుని చనిపోయింది. నేను కరెక్ట్గా షోలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చాను. నాకు కొంచెం ముందున్న బతికించుకోలేకపోయాను, కొంచెం ముందు వచ్చేంటే బతికించుకోలేకపోయాను. ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేకపోతుంటాను అనమాట. ఇప్పటికీ కొంచెం స్పీడ్గా వచ్చుంటే అని చెప్పి పరిగెత్తుకోను ఇలా అసలు. అంటే మీరు 1 year రిలేషన్లో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకునేంత రిలేషన్ ఏర్పడినప్పుడు అంటే మీరు డెఫినెట్లీ ఆవిడ కనీసం మీతో చివరిసారి మాట్లాడాలనో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలనో ప్రయత్నం అయితే చేసుంటారు కదా మీతో. అసలు నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా అయిపోతుంది, ఇలాంటివి ఏమి చెప్పిన సందర్భమే లేదా మీకు? అదేమ్మా, అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే ఎంతసేపు అంటే
పక్కన ఉన్న వాళ్ళు గుర్తురారు, పుట్టింటి వాళ్ళే గుర్తొస్తుంటారు. వాళ్ళ తమ్ముడు గురించి చెప్పేది, లడ్డు బాగా చదువుకోవాలి, వాడి బాగా చూసుకోవాలి, మా నాన్న తాగుడు మానిపించాలి, అది చెప్తూ ఉండేది, ఎప్పుడు అవే చెప్తూ ఉండేది ఎక్కువ. అంటే చనిపోయే ముందు మీకు అసలు చివరిసారిగా కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి చెప్పిన మాటలు? ఆ ముందు రోజు కూడా నేను మాట్లాడాను, మామూలుగానే మాట్లాడింది, ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉండింది, అంతా బాగానే ఉండింది. బట్ సడన్లీ పొద్దున 8 o'clock ఏం జరిగిందో ఏమో తెలియదు. కాకపోతే తలనొప్పి, వామిటింగ్స్ అవన్నీ కూడా అవుతూ ఉండేవి. షీ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ తన అలా చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫామ్ చేశాను. అండ్ కేసు అయింది, వచ్చారు పోలీసులు, లెటర్ తీసుకున్నారు, వీళ్ళకి చూపించారు. వాళ్ళు మా అక్క రైటింగ్ అని వాడు గుర్తుపట్టాడు. ఇప్పుడు ఎవడైతే ఈ లడ్డు ఉన్నాడో వాడు గుర్తుపట్టాడు. పోస్ట్ మార్టం అయింది, తీసుకెళ్ళిపోయారు, అక్కడ సమాధి చేశారు, అన్నీ. సో అది ఏదైనా ఉండుంటే అప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత టక్కుమని కాశ్మీరావు నిద్ర వచ్చినట్టు ఆయనకి టక్కుమని వాళ్ళ అక్క గుర్తొచ్చేసి. నిజంగా ఇంత ఎపిసోడ్లో అమ్మ నేను అడిగేది ఒకటే, నేను ఈ చేసిన తప్పేంటి? ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడటం, ఆవిడ సరదా మంచిగా చూసుకున్నాను నేను 1 సంవత్సరం. ఐ డోంట్ నో వాళ్ళ నాన్న తిట్ల వల్ల లేకపోతే ఇంకా దేనివల్ల నాకు అదే అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే బాగా తలనొప్పి కూడా చిన్న కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. మేబీ అలాంటిది ఏదైనా ఫీల్ అయిందా? ఇప్పటికీ కూడా ఆ సమాధి దగ్గర పోయి నేను అదే అడుగుతా. ఇప్పటికి మీకు అంటే మీరు నమ్మరు, తను చనిపోయిన తర్వాత వారం అక్కడ ఏదో వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చొని ఉండేవాడిని చాలాసేపు. వాళ్ళు సమాధి చేసేసి వెళ్ళిపోయారు. పిచ్చి మొక్కలన్నీ పెరిగితే నేనే క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని అక్కడ ఒక మొక్క నాటుకొని, ఒక తులసి మొక్క, ఇంకొక వేప మొక్క నాటుకొని అలా ఉండేవాడిని. ఎంత అంటే అక్కడికి వెళ్ళి ఇంకా తను నాలోకి వెళ్ళాలి, ఆ సమాధిలో నుంచి అవి ఆ అమ్మాయి ఆత్మ ఏదైనా ఉంటే ఆ మొక్కల్లోకి వస్తే ఆ తులసి ఆకులు కూడా నేను తినేసి తను నాలో వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యేవాడిని. అలా అదొకటే కాదు, ఇంకా ఆ వేప చెట్టు కానీ అవన్నీ కూడా ఏ రోజైనా వచ్చినప్పుడు ఒక 4 రోజులు ఆ చెట్టు వాడిపోతాయి, అయ్యో దీనికి ఏమైపోయింది అని బాధపడేవాడిని. తర్వాత కూడా పుష్కరాలు వస్తే అది తోఫీ ఆ మట్టి తీసుకెళ్ళి గోదావరి నదిలో కలిపి గోదావరి నది తీసుకొచ్చి ఇక్కడ పోసేవాడు పిచ్చోళ్ళలాగా. 5 ఏళ్ళు ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు నేను. డెఫినెట్లీ మాకు అంటే 12 ఏళ్ల తర్వాత కూడా ఒక మనిషిని తలుచుకోగానే మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే నాకు ఎవడు నా మీద జాలిపడడం ఇష్టం లేదు బేసికలీ, అందుకనే ఎప్పుడు చెప్పను. నేను ఆ అమ్మాయిని ఇప్పటికీ మర్చిపోలేదు అని మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది. అమ్మాయి ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నన్ను ఎప్పుడో జాలిపడడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు చెప్పను ఇవన్నీ. అడిగేవాళ్ళని, వాళ్ళు తిట్టేవాళ్ళు నన్ను. వాళ్ళ ఇంటికి వెళ్తే నీ వల్లే నాకు చచ్చిపోయింది, నీ వల్లే చచ్చిపోయింది, నీ ఇంట్లో పీనికెళ్ళ ఇదని చెప్పి అనేవాళ్ళు. అన్ని పడి వెళ్ళేవాడిని. సమాధి కట్టించండి, నేను చూడలేకపోతున్నాను, నేనే పెట్టుకుంటాను అంటే ఏదో చెప్పేవాడు. సరే వాళ్ళకి అంటే పెద్ద అమ్మాయి చచ్చిపోయింది కదా, ఆ అమ్మాయికి సమాధి కట్టించడం వల్ల ఈ అమ్మాయి చనిపోయింది, మాకు ఆ సెంటిమెంట్ ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయికి సమాధి కట్టిస్తే వీడికి ఏదైనా అవుతుంది 3వ వాడికి, అందుకని కట్టించాము అదే అంటే. సరే ఇంకా వాళ్ళు కట్టించరు చూసుకొని ఇంకా నేనే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల అంతా రాళ్ళు పెట్టుకొని దాని మీద అన్ని కుక్కలు వచ్చి ఏం చేయకుండా అలా చూసుకునేవాడిని నేను. ఆడంటాడు మా అక్క నగల కోసం ఆ బంగారం కోసం నేను చేసి చంపేసేట. నేను నిశ్చయంగా మాట్లాడతాడు అంటే అంటే ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడారా అండి? ఆవిడ చనిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోదాం అనుకోలేదు జీవితంలో. ఆ అమ్మాయి లేకపోతే నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. మొన్న 2020లో చేసుకున్నా. ఓకే, రీసెంట్ గానే అయింది. ఒకవేళ వాడు అన్నట్టు 2020 ఏప్రిల్ నేను చేసుకున్న పెళ్లి. నాకు ఇప్పుడు 21లో పాప, జూన్లో ఇప్పుడు ఇంకొకళ్ళు. అదే అనుకుంటున్నాను, ఎప్పుడో చేసుకునేవాడు కదా. సో అన్నేళ్ళు ఆవిడ్ని తలుచుకుంటూనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారా? జెమినీ మ్యూజిక్లో నేను యాంకరింగ్ చేసేవాడిని. ఆ తలచి చూస్తే పాట వస్తే
తలచి చూస్తే తరలి దారికి వస్తా, నీకే నేను బతికే ఉన్నా అని చెప్పి అపార్ట్మెంట్ ఎక్కడో నా కోసం బతికే ఉంటుంది, వస్తుంది అని చెప్పి అనుకుంటా. ఆఖరికి తెలుసు రైట్ మా మిస్సెస్కి తనంతా తెలుసు, తనేంటో తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. తనకి చాలా రోజులు తను నన్ను కన్సల్ట్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఏ రోజు కూడా చేసుకోవాలనుకోలే. కానీ ఒకనొక మిస్హ్యాప్ జరిగింది ఆ అమ్మాయికి తన లైఫ్లో. ఏంటి మీ వైఫ్ అలాగే ఆవిడ ఫ్రెండ్సా? రూమ్మేట్స్. షీ వాస్ ఆ రూమ్మేట్. ఓకే, ఆ అమ్మాయితో నేను మీరు. ఓకే, సో పరిచయం ఉంది. తర్వాత చాలా రోజులు తను వచ్చి కలిసేది. బట్ ఈ అలిగేషన్ కూడా ఉంది కదా. అదే చెప్తున్నా. అదే కనుక ఉంటే నేను 12లో 13లోనూ పిల్లలు, లేకపోతే ఆవిడ చనిపోయిన వెంటనే చేసుకునేవాడిని కదా. 2020 దాకా ఇవాళ అది కూడా నేను ఐ డోంట్ వాంట్ యూ టు బ్రింగ్ ఇట్ టు పబ్లిక్. తిను, షీఈస్ అ గుడ్ ఫ్రెండ్. నాకు తనతో కూడా ఎందుకు అంటే తను చెప్పేది, తను అలా చేసేది, ఇలా చేసేది, తనకి అది ఇష్టం, ఇది ఇష్టం అంటే తన మాటలు వినడానికి నేను తనతో ఇంకా అలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అనమాట. సరే, తను తర్వాత షీ వాజ్ డూయింగ్ హర్ జాబ్ అండ్ తన లైఫ్లో తను ఉంది. ఇక మనుషులు ఏం మాట్లాడతారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే అది అన్నిటికంటే బాధ ఏమొస్తుందంటే అమ్మా, నింద అయ్యాలి కదా అని చెప్పి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఏం చేస్తాం. అండ్ తన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి, అవి బయటికి రానివ్వట్లేదు అని అన్నారు. మా ఆధారాలు నిజంగా నా మీద కోపం ఉంటే, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు లేటు వెళ్ళి పెట్టచ్చు కదా. ఊరికే మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ హడావిడి పెట్టచ్చు కదా. ఫస్ట్ వాళ్ళ నాన్న లోపలేస్తారు బాల్య వివాహాలు చేసిన దానికి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు జైలు శిక్ష దానికి. బాల్య వివాహాలు చేసి ఊరుకోలేదు నువ్వు, గొంతు కోసావు, చచ్చిపోయారు 2 పిల్లలు. నువ్వు నిజంగానే మంచోడికి ఇచ్చి చేసుంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడినప్పుడు ఆవిడ ఎందుకు రోజు 4 సార్లు ఆయన నుంచి పుట్టింటికి వచ్చి ఆ నరకం భరించలేక కదా. వాడు అంటాడు అలా చస్తూనే అలా తిట్టుకుంటూనే ఎలాగోలా బతుకుండేది కదా. నీ దగ్గరకు వచ్చిన 1 ఇయర్లోనే చనిపోయింది. అలాగే చస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా నీచంగా కుక్కలాగా బతుకుతూ తన్ను తెచ్చుకుంటూ జీవితకాంతం బతికుంటే చాలు వాళ్ళకి జీవోత్సవం లాగా. క్లియర్ కట్గా ఆడియోలో వినండి అమ్మా. మా అక్క నాకు చెప్పింది, హ్యాపీగా ఉన్నాను నేను అతనితో అని చెప్పి. పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనా అండి? జస్ట్ మీరు తాళి వేసాను అని చెప్తున్నారు తప్ప. వాళ్ళ ఆయన కట్టిన బంగారు తాళి ఒకటి ఉందమ్మా. చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక ఫ్యాంటసీ ఉంటుంది. తెలుసు అర్థమైంది. ఆ అమ్మాయి ఏముంటుందంటే, నాకు ఇవా ఒకసారి ఎట్లాగో చేసుకుంటాం అందరికి చెప్పి, నేను కాదనలేదు, నేను వేసాను దాంట్లో ఎటువంటి దాన్ని పెళ్ళి అనుకుంటే పెళ్ళి. వాళ్ళ అక్క కూడా ఇంకొక కూడా వీడికి చెప్పిందట, వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పలేదు. మా అక్క నాకు మాత్రమే చెప్పింది, పెళ్ళయింది, అతనితో హ్యాపీగా ఉన్నానరా అని చెప్పింది. ఎందుకు మీ నాన్నకి చెప్పలేకపోయింది? ఎందుకంటే కుల సంకరం చేసావు, దరిద్రపు దానా, ఇంట్లో పరుగు తీసి ఇలాంటి మాట్లాడి అంటాడు ఆయన. అందుకనే కదా నువ్వు అంటే చిన్నపిల్లవాడు ఏం మాట్లాడలేవు. నువ్వు పెద్ద ఇలాగ మాట్లాడతావని తెలిస్తే ఆ రోజు నీకు కూడా చెప్పుండేది కదా మీ అక్క. అన్నిటికంటే అదే అంటున్నాను, పాటలు ఈ జెమినీ మ్యూజిక్లో పాటలు వేసి 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 అవే గుర్తొస్తుంటాయి. మీకు ప్రాణంలో ప్రాణంగా అనే ఒక పాట ఉంటుంది. అప్పుడప్పుడు ఆయన కళ్యాణ్ మాలిక్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన చెప్పాడు ఒకసారి, సార్ మీరు ఎలా రాశారు సార్, నా జీవితానికి అది పర్ఫెక్ట్ పాట, తనకి ఇష్టమైన పాట, అలా పాడుతూ ఉండేదన్నమాట. దాంట్లో 2వ చరణంలో గతానిపై సమాధిని అలా బతికేస్తూనే ఉన్నా అంటది. సమాధిని ఇంకా బతికేస్తూనే ఉన్నా అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఆ పాట పాడి వీడియో రికార్డ్ చేసి పెట్టింది. అది ఎందుకు అలా డెస్టినీ ఏం అర్థం కాదు. ఆ పాట అలా పెట్టుకొని వింటూ చూస్తూ ఉంటా చాలాసార్లు. ఇప్పటికీ ఉందా అండి? ఇప్పటికీ వింటారా? ఇప్పటికీ దాచుకున్నారా? ఇప్పటికీ దాచుకున్నారా? 12 ఇయర్స్, అసలు 12 ఇయర్స్ నుంచి ఆ వీడియో ఇప్పటికీ అలానే దాచుకున్నారా? ఇంకా బోల్డ్ మెమరీస్. తను నాకు ఎఫ్ఎంకి ఫోన్ చేసినప్పుడు కాల్ కూడా నా దగ్గర ఉంటుంది. ఓకే, ఎఫ్ఎంకి ఫోన్ చేసినప్పుడు కాల్. హైదరాబాద్లో నా ఫేవరెట్ ప్లేస్ నెక్లెస్ రోడ్. ఓకే, అక్కడ మొత్తం చుట్టూ అండ్
ఎన్టీఆర్ గార్డెన్స్ లో మినీ పార్క్, స్ట్రీట్. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటనేది టాపిక్ అప్పుడు ఫోన్ చేసింది. ఇప్పుడు కొత్తగా పారాషూట్ కడుతున్నారు కదా, అవును. అది ఇంకా చాలా ఇష్టం. రామజీపురం సిటీ వెళ్ళక ముందు జస్ట్ ఒక 2 or 5 minutes ముందు ఉంటుంది ఆ ప్లేస్. ఒక గుడి ఉంటుంది రైట్ సైడ్ లో, కొంచెం లోపలికి వెళ్తే అక్కడ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా. ఎఫ్ఎంకి ఫోన్ చేసిన కాల్ అది. ఓకే. ఒక పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా తగ్గింది, పిల్ల పుట్టాక దాంట్లోనే చూసుకుంటాడు అంతే. నాకు ఇది నచ్చుదమ్మా బేసికల్లీ. మీరు నా ఏడు మొహం ఎవరికి చూపించాలనుకున్నాను. లేదు సార్, అసలు మీరు అలా అస్సలు అనొద్దు. యాక్చువల్గా నేను ఎందుకు మిమ్మల్ని ఇలా అడిగాను అంటే, చాలా వరకు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, తప్పు చేసిన వాడు నిరూపించుకోవాలో లేదో నాకైతే తెలియదు. తప్పు చేయని వాడు మాత్రం డెఫినెట్లీగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పు చేయని వాడికి అంత అవసరం ఉండదు. ఎందుకంటే అంటారు కదా, బొగ్గుని నేను బొగ్గు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ బంగారాన్ని నేను బంగారం అని నిరూపించుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. నాకు ఏడుపు వచ్చింది అనే విషయం వాళ్ళు చూడడం కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ నాకు నచ్చదు. అది వాడి విజయంగా భావిస్తాడు. వీడిని కనీసం ఏడిపించానని సంతోషమైన పడతారు వాళ్ళు.